సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని గారి అరెస్టుతో సమాజానికి ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటా ఉంది. సాక్షి ఛానల్లో ఒక సీనియర్ రాజకీయ విశ్లేషకుడు మాట్లాడిన మాటలకి సాక్షి దినపత్రిక ఎడిటర్ అయినటువంటి కొమ్మినేని గారిని అరెస్ట్ చేయటం కూటమి ప్రభుత్వం ఈ సమాజానికి ఏం చెప్పాలి అని అనుకుంటా ఉంది. సాక్షి టీవీ ఖండించింది, కొమ్మినేని గారు ఖండించారు. సాక్షి టీవీ యాజమాన్యంతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కృష్ణంరాజు గారి మాటలను మేము ఖండిస్తున్నాము అని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా కృష్ణంరాజు గారి మాటలను సమర్థించరు. ప్రతి ఒక్కరూ కూడా మహిళల గౌరవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భంగం కలిగితే ఖచ్చితంగా ఖండిస్తారు. అటువంటిది అమరావతి రాజధాని గురించి, ఆ మహిళల గురించి కృష్ణంరాజు గారు మాట్లాడిన మాటల్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్న సమయంలో సాక్షి టీవీ కానీ కొమ్మినేని శ్రీనివాసరావు కానీ ఖండించడం జరిగింది. అది తప్పు అని అనటం జరిగింది. కొమ్మినేని గారైతే కృష్ణంరాజు గారు మాట్లాడేటప్పుడే ఆయన ఖండించాడు, కానీ ఇంకా గట్టిగా ఖండించాల్సింది. కానీ ఆ సమయంలో ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో ఎవరికైతే తెలియదు. కానీ ఏది ఏమైనా కానీ కొమ్మినేని గారైతే ఖచ్చితంగా ఖండించారు. అటువంటి విషయాల్ని ప్రోత్సహించము అని చెప్పారు, క్షమాపణ చెప్పారు. కానీ కృష్ణంరాజు గారి మాటలు సమాజానికి ఎవరికీ కూడా చాలామందికి వెళ్ళలేదు. కానీ కూటమి ప్రభుత్వం అనుకూల మీడియా ఏదైతే ఉందో ఆ అనుకూల మీడియా చేసిన ప్రచారం వల్లే రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా కృష్ణంరాజు గారి మాటలు తెలిసాయి. అంటే కృష్ణంరాజు గారు ఏదైతే మాట్లాడాడో, ఏదైతే మనం తప్పు అని ఖండిస్తున్నామో అదే మాటలను ఆంధ్రజ్యోతి పేపర్లోను, ఈనాడు పేపర్లోను మహిళలు తలదించుకునే విధంగా వార్తలు రాశారు. వాళ్ళు మీడియాల్లో ప్రచారం చేశారు. గంటల తరబడి అదే విషయాన్ని నొక్కి 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 మాట్లాడారు. కొమ్మినేని గారిని అరెస్టు ఎవరూ కూడా సమర్థించరు. ఎందుకంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా కొమ్మినేని గారు ఏ తప్పు చేయలేదు ఆయన. కానీ తప్పు చేసిందల్లా కృష్ణంరాజు గారు. కృష్ణంరాజు గారు తప్పు చేస్తే ఆ విషయాన్ని ప్రచారం చేసింది, రాష్ట్రానికి దేశానికి తెలిసేటట్లు ప్రచారం చేసింది చంద్రబాబు అనుకూల మీడియా. మరి చంద్రబాబు అనుకూల మీడియా ఇంత ఘోరంగా అమరావతి ప్రజలను, అమరావతి మహిళలను హింసపరిచే విధంగా ప్రచారం చేస్తే అటువంటిది కొమ్మినేని గారిని మీరు అరెస్ట్ చేస్తారు. ఏ తప్పు చేయని కొమ్మినేని గారిని అరెస్ట్ చేయటం, ఆ తప్పు చేసిన వ్యక్తిని మరియు ఆ తప్పును బాహాటంగా ప్రచారం చేసిన మీడియా ఛానళ్లను మాత్రం మీరు నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. కొమ్మినేని గారి అరెస్టు, ఒక సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తాం. ఎందుకంటే కొమ్మినేని గారు మాట్లాడిన మాటల్లో ఎక్కడా కూడా ఆయన మహిళల్ని అగౌరవపరిచినట్లు కానీ, మహిళలను హింసపరిచినట్లు కానీ ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. అటువంటిది కొమ్మినేని గారిని అరెస్ట్ చేయటం ఈరోజు ప్రజాస్వామికంగా చాలా బ్లాక్ డేగా మనం పరిగణించవచ్చు.